ఆన్ క్యాంపస్ కంపెనీస్ రాకపోతే నువ్వు ఫీల్ అవుతున్నావా? ఏం ఫీల్ అవ్వు, ఎందుకంటే 70% ఆఫ్ ద టెక్ హైరింగ్ అనేది ఆఫ్ క్యాంపస్ లోనే జరుగుతుంది. నీ కాలేజ్ యొక్క ప్లేస్మెంట్ సెల్కి అన్ని కంపెనీస్ రావు, కానీ ఆఫ్ క్యాంపస్ ట్రై చేయాలంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది. అందుకే ఈ 5 సీక్రెట్ హ్యాక్స్ అనేది నువ్వు ఖచ్చితంగా ఫాలో అవ్వు. సీక్రెట్ 1, లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది ఆప్టిమైజ్ చేసుకో. రిక్రూటర్స్ డైలీ లింక్డ్ఇన్ అనేది చూస్తాం, సో ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. సీక్రెట్ 2, గిట్హబ్ లో ప్రాజెక్ట్స్ అనే ఎఫెక్ట్. లింక్డ్ఇన్ లో నీ ప్రొఫైల్ ఐడెంటిఫై చేసిన తర్వాత నీ గిట్హబ్ కే వెళ్తారు ఎవరైనా, సో ఇది చాలా ఇంపార్టెంట్. సీక్రెట్ 3, నాక్రీ అండ్ ఈ 10 డిఫరెంట్ వెబ్సైట్స్ ని నువ్వు డైలీ చెక్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఫ్రెషర్స్ కి న్యూ రోల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అంటే అక్కడికి వెళ్ళి అప్లై చేస్తే జాబ్ వచ్చేసేది అంటే రాదు. అది చూసి నువ్వు వాళ్ళకి రీచ్ అవుట్ అవ్వాలి. ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్. అదే సీక్రెట్ 4 అనమాట. ఏంటి? కోల్డ్ మెయిల్స్ అనేది మీరు చేయాలి. ఇదే సీక్రెట్ 4 అనమాట. అందరూ వెబ్సైట్స్ లోకి వెళ్ళి ఓపెనింగ్స్ చూస్తారు, కానీ మీరు వాళ్ళకి కోల్డ్ రీచ్ అవుట్ అవ్వాలి. లింక్డ్ఇన్ లో హెచ్ఆర్ కి, మేనేజర్స్ కి, ప్రతి ఒక్కరికి ఎవరైతే హైర్ చేస్తున్నారో, ఏ కంపెనీస్ అయితే హైర్ చేస్తున్నాయి, సో మీరు వాళ్ళకి రీచ్ అవుట్ అయ్యి చెప్పాలి, నేను బిల్డ్ చేయగలను, నాకు జాబ్ ఇవ్వండి, నేను ప్రూవ్ చేసుకుంటా అని చెప్పేసి. అండ్ సీక్రెట్ 5, నువ్వు రెఫరల్స్ ని యూజ్ చేసుకో. సీనియర్స్ ని అడుగు, అలమ్ని అడుగు. రెఫరల్ ఛాన్సెస్ అనేవి ఎప్పుడు కూడా చాలా హై ఉంటాయి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటో చెప్పిన, నేను కూడా ఇది ఫాలో అవ్వడం వల్లే నాకు ఆఫ్ క్యాంపస్ లో 8 LPA 24 LPA అనేది జాబ్ వచ్చింది. సో మీకు ఆ సీక్రెట్ స్ట్రాటజీ కావాలి అంటే ఇప్పుడే ఆఫ్ క్యాంపస్ అని చెప్పేసి కమెంట్ చేయండి. డైరెక్ట్ గా రిసోర్స్ మీ DM లో పంపిస్తాను. అండ్ ఫాలో చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే కష్టపడుతున్నారో ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ రాలేదు అని చెప్పేసి వాళ్ళకి రీల్ని షేర్ చేయండి.